ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాగార్జున గారి సోదరి అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ముద్దుల తనయ అయిన నాగ సుశీల గారిని ఇప్పుడు మనం కలవబోతున్నాం. తో పాటు మీ ఫ్యామిలీ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్నపూర్ణ అన్నపూర్ణ అని మీరు 4 సార్లు అన్నారు. మా అమ్మ పేరు అన్నపూర్ణ అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషం. అప్పుడు ఆయన చాలా ఖాళీగా ఉన్నారు. సుమంత్ వాజ్ జస్ట్ బోర్న్, హీ వాజ్ 7-8 months old. సో ఆ టైంలో చాలా దగ్గర అయ్యాడు. సో సుమంత్ అంటే అంత ఇష్టం. ఈజ్ ద ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. ముద్దుల మనవడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎక్కడ చూసినా అమ్మా నాన్నగారి జ్ఞాపకాలే కనిపిస్తూ ఉంటాయి. ఆవిడకి ఎక్కువగా గార్డెన్ అంటే ఇష్టం అంట. అవును, అందుకే అమ్మ స్టాచ్యూ గార్డెన్ మధ్యన మొక్కల మధ్యన అలా ఉంది. చేసినప్పుడు మోడల్ నేనే. మీరే మోడల్? ఇక్కడ వరకు నేనే. అక్కడ ఉన్నాయి కదా రాక్స్, ఆ రాక్స్ మీద కూర్చోబెట్టి 365 degrees లో యాంగిల్ ఫోటో తీసి అప్పుడు ఈ విగ్రహం తీసుకున్నాను. నాన్నగారి విగ్రహం ఇక్కడే ఉంది కదా మేడం, చూపిస్తారా? బట్ అక్కడ ఉంది, అక్కడ And this is Akkineni Gallery of Awards. So నాన్న అవార్డ్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. చైతన్య పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఎందుకంటే స్టాచ్యూ పెట్టినాక ఫస్ట్ జరిగింది ఫ్యామిలీలో చైతన్య పెళ్లి. సో ఇక్కడ జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు పరిచయం అక్కర్లేని పేరు. అటు టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ చూపించిన ఆయన కుటుంబ విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేనున్నది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో. నాగార్జున గారి సోదరి అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ముద్దుల తనయ అయిన నాగ సుశీల గారిని ఇప్పుడు మనం కలవబోతున్నాం. ఆవిడ అన్నపూర్ణ స్టూడియోస్ డైరెక్టర్ గా ఎంతో బిజీగా ఉంటారు. అయినా సరే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి, అన్నపూర్ణ స్టూడియోస్ గురించి, అసలు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నారు, అలాగే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ సుశీల గారి పాత్ర ఏంటి అనేది తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే. అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ అందరికీ ఎంత గుర్తొస్తుందో, ఎంత ఫేమసో అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంతే మేడం. ఎందుకంటే వేరు వేరు రాష్ట్రాల్లో, వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా వెల్ నోటెడ్ ప్లేస్ అన్నపూర్ణ స్టూడియోస్. ఈరోజు మీ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు మీ ఫ్యామిలీ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్నపూర్ణ అన్నపూర్ణ అని మీరు 4 సార్లు అన్నారు. మా అమ్మ పేరు అన్నపూర్ణ అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫౌండేషన్ స్టోన్ వేసింది మా అక్క వాళ్ళ బాబు సుమంత్. వెంకట్ నారాయణ ఇస్ మై ఎల్డర్ బ్రదర్. సో వాళ్ళిద్దరు కలిసి ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. పర్టికులర్ గా సుమంత్ గారితోనే ఎందుకు? సుమంత్ ఇప్పుడు పుట్టాడంటే నాన్నగారికి ఫస్ట్ టైం హార్ట్ ఆపరేషన్ చేసినారు. అప్పుడు ఆయన చాలా ఖాళీగా ఉన్నారు. సుమంత్ వాజ్ జస్ట్ బోర్న్, హీ వాజ్ 7-8 months old. సో ఆ టైంలో చాలా దగ్గర అయ్యాడు. సో సుమంత్ అంటే అంత ఇష్టం. ఈజ్ ద ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. ముద్దుల మనవడు. తర్వాతే మిగతా వాళ్ళందరూ. ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ పుట్టిన మనవడన్నా మనవరాలన్నా ఎవరికైనా అసలు కంటే కొసరు ముద్దు అని కూడా అంటారు. అవును అవును. అప్పుడు ఎందుకంటే సుమంత్ వాళ్ళ అమ్మా నాన్న US లో ఉన్నారు. సో తనే. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ 1 year later, not even 1 year later, 76 అండ్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కట్టారు. సో ఇనాగ్రేట్ చేసినాక షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఉంది మేడం. ఇక్కడ అప్పుడు చీఫ్ మినిస్టర్ జలగం వెంగళరావు గారు
Same బాగుంది time. మేడం. Yes. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎక్కడ చూసినా అమ్మ నాన్నగారి జ్ఞాపకాలే కనిపిస్తూ ఉంటాయి. ఆవిడకి ఎక్కువగా గార్డెన్ అంటే ఇష్టం అంట. అవును, అందుకే అమ్మ స్టాచ్యూ గార్డెన్ మధ్యన మొక్కల మధ్యన అలా ఉంది. అక్కడ ఉంది కదా మేడం, Yes, వెళ్దామా yes, అమ్మ yes, స్టాచ్యూ sure, దగ్గరికి? ఇది ఒక్క స్టాచ్యూ అనా మేడం, ఇంకేమైనా ఉంటాయా అన్నపూర్ణ స్టూడియోస్ లో? నాన్నగారు స్టాచ్యూ, నాన్నగారితో పాటు అమ్మగారు ఇద్దరు, ఇదొక్కటే పెట్టారా? ఇదొక్కటే. ఓకే. ఎంత బాగున్నారు మేడం. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఈ స్టాచ్యూ చేసినప్పుడు మోడల్ నేనే. మీరే మోడల్? ఇక్కడ వరకు నేనే. నన్ను అక్కడ ఉన్నాయి కదా రాక్స్, ఆ రాక్స్ మీద కూర్చోబెట్టి 365 degrees లో యాంగిల్ ఫోటో తీసి అప్పుడు ఈ విగ్రహం చేశారు. ఈ ఫేస్ ది దెన్ వి ఆల్ సాట్ అండ్ చేంజెస్ చేసాం. ఇక్కడ ఉన్న చాలా మొక్కలు కూడా అమ్మే నాటారంట కదా? అవును, ఇక మీకు కనపడుతున్నాయి కదా ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ, దిస్ ట్రీ ఎవ్రీథింగ్ అమ్మ చేతులతో నాటిన చెట్లే. అమ్మతో కలిసి మీరు నాటిన మొక్కలు చెట్లు ఉన్నాయా? నో, ఇవన్నీ అమ్మే యాక్చువల్లీ. మీరు ఎక్కువ టైం అమ్మతోనే స్పెండ్ చేసేవారా? ఎందుకంటే అమ్మ పోయాక కూడా చాలా బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, బంధువుల బాధ్యతలు మీరు తీసుకున్నారని. అంటే వాళ్ళు ఇద్దరు ఏది కావాలన్నా, హాస్పిటల్కి ఏమన్నా టెస్టులకి వెళ్ళాలన్నా, ఇంట్లో ఏది కావాలన్నా ఇద్దరు నాకే చెప్తారు. సో మగపిల్లలు చెప్పలేరు కదా, వాళ్ళ లైఫ్స్ వాళ్ళు బిజీగా ఉంటారు. సో యాజ్ అ డాటర్ దే యూస్ టు డిపెండ్ ఆన్ మీ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్. నాన్నగారు ఎప్పుడు షూటింగ్స్ తో బిజీగా ఉండేవారు కదా, మీరు ఎక్కువగా అమ్మగారితోనే ఉండేవారా? నాన్నగారు మీకు ఎలా టైం ఇచ్చేవారు? చిన్నప్పుడు హీ వాజ్ వెరీ బిజీ. నేను ఎన్నిసార్లు చెప్పాను, అసలు చిన్నప్పుడు మేము చూడలేదు ఆయన అసలు. మేము లెగ్సేలోపు వెళ్ళిపోయేవారు, స్కూల్కి మేము వెళ్ళేలోపు. అండ్ దెన్ బై ద టైమ్ వీ స్లెప్ట్ హీ వాజ్ నెవర్ దేర్ అట్ హోమ్. సో ఆఫ్టర్ దట్, బికాస్ దట్ వాజ్ హిస్ కమింగ్ అప్ డేస్. అండ్ దెన్ లేటర్ ఆన్ హీ రియలైజ్డ్ every year, one month every year in the summer he took us all somewhere. సో 1 month అందరం బాగా కలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మటుకు ఆయన అంటే చాలా భయం మా అందరికి. అలా ఎప్పుడు కొట్టింది ఏమీ లేదు, అలా చూపు, ఇలా ఆయన స్టైల్ ఉంటుంది కదా, చూపు అది చూస్తేనే ఫినిష్డ్. ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ అందులో ఆయన లేరు కాబట్టి మేమేం అల్లరి చేసినా మా మదర్ నాన్నతో చెప్తా అనేది. సో అదొక భయం. అమ్మ అంటే భయం ఉండేదా? నో, దే వర్ లైక్ ఫ్రెండ్స్. లేటర్ నాన్న కూడా చాలా క్లోజ్. హీ వాజ్ లైక్ అ ఫ్రెండ్ టు అస్ అండ్ ద గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో. అలా నాన్న ఈజ్ వెరీ లిబరల్. అమ్మ ఈ స్టాచ్యూని తయారు చేయించి ఎన్ని ఇయర్స్ అయింది? షీ పాస్డ్ అవే ఇన్ 2011 December 28th. And so exactly అమ్మ పోయిన వెంటనే ఈ స్టాచ్యూ. నాన్నగారు immediately he wanted a statue. There's one here, there's one at home. Same statue. Same statue. ఇదే స్టాచ్యూ ఒకటి ఇంట్లో ఉంటుంది ఇట్లాగే కూర్చుని. ఎందుకని నాన్నగారికి ఎప్పుడు నాన్నగారు ఎదురుగుండా ఉండాలని, ఇంట్లో ఎదురుగుండా ఉండాలని. సో మేము అందరం కూర్చుని ఆఫ్టర్వర్డ్స్ వెన్ వీ ఆల్ మెట్, ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఆల్సో విత్ us అన్నట్టు. కరెక్ట్. పైగా ఆయన చాలా ఒంటరి అయిపోయి ఉంటారు ఆవిడ పోయాక, అంతే గ్యాప్ 2 years కదా, 11 and then 12, 13, 14 January. ఆ 2 yearsలో he traveled to US and other countries because last 2 yearsలో అమ్మకి బాగాలేదని ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళాల, ఎక్కడికి తన్ని వదిలిపెట్టి. సో ఆఫ్టర్ థింగ్ వీ సెడ్ యూ గో, వెళ్ళండి నాన్న మీకు ఒక చేంజ్ ఉంటుంది అంటే హీ వెంట్. బట్ నాన్నగారు ఎలా అంటే హీస్ దట్, ఆయనకి బోర్ అనేది ఉండదు, ఒంటరితనం అనేది ఉండదు. హీ యాక్సెప్ట్స్ లైఫ్ డే అట్ అ టైమ్. సో ఆయనకి ఎప్పుడు గార్డెన్లో చూసుకుని జస్ట్ మొక్కల్ని అన్నీ చూసుకుని లైఫ్ గడిపేయగలరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ క్వైట్ యాక్టివ్. నో, సోషల్ రవీంద్ర భారతి అని ఈ సోషల్ ఫంక్షన్స్ లాట్ వెళ్ళేవారు. సో బికాస్ హీ హ్యాడ్ ఫెంటాస్టిక్ మెమరీ, హీ వాజ్ అ గ్రేట్ ఒరేటర్.
సో ఏ విషయం మర్చిపోరు అసలు ఆయన, ఎవరిని మర్చిపోరు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నాన్నగారి విగ్రహం ఇక్కడే ఉంది కదా మేడం, చూపిస్తారా? యా షూర్, బట్ అక్కడ ఉంది, అక్కడ నడుచుకుంటూ వెళ్దాం మేడం. చంద్రబాబు గారా ఇది ఓపెన్ చేస్తుంది in 1998. And this is Akkineni Gallery of Awards. So నాన్న అవార్డ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఈస్ లైక్ నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్ అన్ని అవార్డ్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అండ్ ఆల్ ద అవార్డ్స్ ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి అక్కడ. మేడం ఈ అన్నపూర్ణ ఇదేంటి మేడం? ఇక్కడే ఓహో, నేను కూర్చుని మోడల్ చేసింది అమ్మ విగ్రహం, అమ్మ విగ్రహానికి మోడల్ గా. మేడం అన్నపూర్ణ స్టూడియోస్ ని ఇంత డెవలప్ చేయడం వెనక మీ కుటుంబ పాత్ర అయితే చాలా ఉంది. డైరెక్టర్ గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నో సి, ఇప్పుడు సమ్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ ఐ ప్లాంటెడ్ దెమ్ యాక్చువల్లీ. నేను తీసుకొచ్చి ప్లాంట్ చేసి కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఆ స్టాచ్యూకి మట్టికి మొత్తం బేసు చేయటం అన్ని మై రోల్ ఇస్ దేర్ ఇన్ దట్. ఎన్ని ఎకరాల్లో ఉంది మేడం మొత్తం? దిస్ ఇస్ 15 ఎకర్స్. 15. ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అంతా రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు కదా. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ గా మారిపోయింది. అప్పట్లో మీరు చూసినప్పటికీ ఇప్పటికీ ఏమనిపిస్తుంటుంది? అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్ అసలు కదా. అవును, ఆ పాత ఫోటోలు చూసుంటారు మీరు, ఇక్కడ ఏది లేదు కదా. అవును. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇప్పటి వరకు ఇక్కడ ఎన్ని సినిమాలు షూట్ అయ్యాయి? ఐ కాంట్ ఈవెన్. ఇంకా కొద్ది రోజుల్లో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతోంది. అవును, అది కింద కింద 7 acres ఇంకో కింద ఉన్నాయి. ఇది 15 acres. Another 7 acres is downstairs. ఓకే, there's a road between both. డౌన్ లో ఉంటుందా మేడం అటు సైడ్ కి? ఓకే. నాన్నగారు లాస్ట్ ఇయర్ దిస్ స్టాచ్యూ ఇలా రావటానికి చాలా వర్క్ జరిగింది. యాక్చువల్లీ దిస్ ఇస్ ద స్టాచ్యూ ఇస్ ద పెయింటింగ్ అట్ గుడివాడ ఎన్ఆర్ కాలేజ్. ఆ ఫోటో అది ఒరిజినల్ పెయింటింగ్ కదా. ఆ ఫోటో తీసుకొచ్చి మేము ద స్కల్ప్టర్ వినీష్, సో హీ డిడ్ ఇట్ అనమాట. ఎన్నో అండ్ ఆ టైంలో చాలా మూవీస్ కూడా చూశారు ఆయన. చూసి ఇట్ టుక్ అబౌట్ 4 months మోల్డ్ చేయడానికి. దెన్ సుమంత్, అండ్ దిస్ ఇస్ ఇన్ చెన్నై దగ్గర. సో సుమంత్ నేను వెళ్ళి లాస్ట్ ఫినిషింగ్ టచెస్ ఇచ్చాం. నాగార్జున గారు అన్నారు, ఆ లాస్ట్ పెట్టేంతవరకు ఐ డోంట్ సీ అని. బికాస్ సమ్టైమ్స్ 10 మంది చూస్తే ఇట్స్ థింగ్. నేను తను ఎన్నిసార్లు ఆ మోల్డ్ చుట్టూ తిరిగి చెక్కి వీ గాట్ ఇట్. బికాస్ ఎన్ని రోజులు పట్టింది మేడం దీన్ని తయారు చేయడానికి? 4 months. 4 months లోనే? 4 months. నేమ్ కూడా ఎంత చక్కగా నేమ్ అన్ని ఆల్ దిస్ బేస్ అన్ని క్రియేట్ చేసి ఇదంతా బేస్ చేసింది. ఇట్ వాస్ ఐ షోస్ ఎవ్రీథింగ్. ఓకే, అంతా మీ డైరెక్షన్ లో అంతా జరిగింది. మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్ ని నడుపుతున్నది 2 మహిళా శక్తులు. ఒకటి మీరు, ఇంకొకటి మన సుప్రియ గారు. కానీ ఎవరు ఎంత నడిపినా మా బ్రదర్స్ బ్యాకింగ్ అండ్ సపోర్ట్ ఇన్ ద మెన్ ఇన్ ద ఫ్యామిలీ కూడా అంతే ఉంది. వాళ్ళు ఉండబట్టే ఏదైనా. కరెక్టే. అలాగే నిజం. బికాస్ రైట్ నౌ నాగార్జున ఇస్ ద ఫేస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. అవును, సహజంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు మరి అక్కినేని ఫ్యామిలీ వెనక కూడా ఇలా మహిళలు ఉన్నారు అనుకోవచ్చా? వీఆర్ ఆల్సో దేర్, బట్ మెన్ అండ్ ఉమెన్ వర్కింగ్ టుగెదర్ ఓన్లీ ఇస్ గుడ్. మేడం మిమ్మల్ని అడగాల్సినవి, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కూర్చుని మాట్లాడుకుందామా? చైతన్య పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఎందుకంటే స్టాచ్యూ పెట్టినాక ఫస్ట్ జరిగింది ఫ్యామిలీలో చైతన్య పెళ్ళి. సో ఇక్కడ జరిగింది. అండ్ సమ్హౌ హీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ హీఈస్ వాచింగ్.
ఎందుకంటే వాళ్ళు కొన్ని ఫోటోలు కూడా పంపించారు కదా, ఆ ఫోటోల్లో ఆయన కనపడుతున్నారు. కరెక్టే, ఇదే అయితే ఆ స్టాచ్యూ. మేడం అసలు ఇంత చిన్న ప్లేస్ లోనా ఎంత గ్రాండ్ గా జరిగింది మ్యారేజ్? ఎలా అరేంజ్ చేశారు? అవి ఈ రోడ్ అంతా ఎక్స్టెండ్ చేసి చేశారు. అంటే ఇక్కడ వరకే ఉండాలన్నమాట సీటింగ్. ఇదంతా సీటింగే? ఇదంతా సీటింగే. మండపం అక్కడ, అది మండపమా? మండపం దగ్గర అక్కడ చేసి అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం స్టే చేసేసి ఆ చివరి వరకు. సో యాక్చువల్లీ ఆ మధ్యన ఈ బోగన్ విల్లే ఇక్కడ కూడా ఉండేవి. సో పెళ్లికి తీసేసాం. తీసి అవేం పాడు చేయలే, అవి తీసుకెళ్లి రీప్లాంటెడ్ అవుట్ సైడ్ అన్నపూర్ణ స్టూడియోస్ దేర్. పెళ్లి పనుల్లో ఎంత హడావిడి ఉన్నా మళ్ళీ మొక్కల గురించి మాత్రం మరి అప్పుడు పాత మొక్కలు రూట్స్ ఇంత ఉంది అది. సో అది వి వాంటెడ్ టు, అది పాడవకూడదు, ఇంకో చోట పెట్టాలి అని పాత మొక్కలు ఒక 5-6 ఉండాలి. అన్ని తీసుకెళ్ళి ఇంటి బయట, ఐ మీన్ స్టూడియో బయట పాతాం. ఓకే. 2000 ఎప్పుడు మేడం ఇది మన స్టాచ్యూ పెట్టింది? 2 years back. 2 years back, రీసెంట్ గా అయినప్పుడు. 2 years back అంతే, 24 లో. అంతే 24 లో పెట్టారు. ద డే 22 Jan 2014 చనిపోయింది, బాను పోయింది పెట్టాం. బట్ దిస్ స్టాచ్యూ వాస్ పుట్ ఐ థింక్ 22 ఫర్ హిస్ బర్త్డే ఇన్ 22. రీసెంట్ గా పెట్టింది? నో 23 లో. 23 ఎందుకంటే 24 లో ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది కదా, 24 లో ఏఎన్ఆర్ అవార్డ్స్ పంచింది. దిస్ వాస్ 23. దానికంటే ముందే పెట్టారు అయితే. వెంకయ్యనాయుడు గారు వచ్చారా? వెంకయ్యనాయుడు గారు అన్వేల్ చేశారు. అలాగా, ఇద్దరు లెజెండ్స్ మేడం. వెంకయ్యనాయుడు గారు అసలు అందరూ చరిత్రలో ఒక పెద్ద దిక్కు మా ఫ్యామిలీకి అన్నట్టు వెంకయ్యనాయుడు గారు. మీ జీవితం అంతా కూడా దీనికి పెనవేసుకొని పోయినట్టుంది. చాలా అనుబంధం ఉంటుంది కదా మీకు అన్నపూర్ణ స్టూడియోస్ తో? చాలా చాలా, అదే చెప్పు, లైఫ్ లో ఇంపార్టెంట్ మూమెంట్స్, సెలబ్రేషన్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఎక్కువ టైం కూడా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. అవును. అదే చెప్పాను కదా, నేను ఒక అడుగు పెడితేనే నాకు ఒక వైబ్రేషన్, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. రోజు వస్తారు కదా? నాట్ ఎవ్రీ డే. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మేడం? అరౌండ్ more than 200. అండ్ ఎవ్రీ సంక్రాంతి we have పొంగల్ బ్రేక్ఫాస్ట్ విత్ దెమ్, విత్ ఆల్ ద ఎంప్లాయీస్. మేమందరం వి సర్వ్ దెమ్ బ్రేక్ఫాస్ట్. మన తెలుగు పొంగళ్ళు, పూరి, మన అన్ని గారెలు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది.